అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్పవరం అనుక్షణం. డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఏటీఓస్, లాస్ట్ క్లాస్లో మనము రీమర్స్ గురించి చూసినాము. రీమర్స్ ఎన్ని రకాలు, అవి ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు అనే దాని మీద మనం క్లాసు విన్నాము. ఈరోజు అదే క్లాస్ను కంటిన్యూ చేస్తాము. అంటే ఆ రీమర్లలో ఎన్ని విధాలుగా రీమర్లు ఉంటాయి, ఆ రీమర్లు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో మెయిన్గా ఏమేమి పార్ట్స్ ఉంటాయి, పార్ట్స్ అనేవి లాస్ట్ క్లాస్లోనే విన్నాము. జనరల్ ఫీచర్స్ అంటే ఈ రీమర్లలో మనము రెండు రకాల రీమర్ల గురించి చూసుకున్నాం. ఒకటి హ్యాండ్ రీమర్స్, ఇంకోటి మిషన్ రీమర్స్ అని. ఈరోజు మనం కేవలం హ్యాండ్ రీమర్స్ గురించి మాత్రమే తెలుసుకుందాం. జనరల్ ఫీచర్స్ ఆఫ్ ఏ హ్యాండ్ రీమర్. జనరల్ ఫీచర్స్ హ్యాండ్ రీమర్ యొక్క జనరల్గా ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది చూస్తాం. హ్యాండ్ రీమర్స్ ఆర్ యూజ్డ్ టు రీమ్ హోల్స్ మెయిన్లీ యూజింగ్ ట్యాప్ రించ్. ఈ రీమర్ను ఉపయోగించేటప్పుడు ట్యాప్ రించ్ను ఉపయోగించే మనము ఈ రీమర్ను ఉపయోగిస్తాం. ఇది హ్యాండ్ రీమర్ యాక్చువల్గా. అంటే ఇది ప్యారలల్ షాంక్ ఉంటుంది. ఈ కటింగ్ ఎడ్జెస్ కూడా లైట్గా స్ప్లైన్స్ ఉంటాయి, ఫ్లూట్స్ కూడా ఉంటాయి, ఈ యాంగిల్లో ఉంటాయి అన్నమాట. వీటిని ఉపయోగించడానికి మన ట్యాప్ రించ్ మాత్రమే దీనికి చేతితోటి తిప్పుకోవడానికి అనుకూలంగా ట్యాప్ రించ్నే వాడతాం అన్నమాట. దిస్ రీమర్స్ హ్యావ్ ఏ లాంగ్ టేపర్ లీడ్. ఇట్లా లాంగ్ టేపర్ లీడ్. ఇది వచ్చేసి లాంగ్ టేపర్ ఉంది కదా, ఈ టేపర్ లీడ్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టేపర్ లీడ్ ఉంటుంది అన్నమాట. దిస్ అలౌస్ టు స్టార్ట్ ద రీమర్ స్ట్రైట్ అండ్ ఇన్ అలైన్మెంట్ విత్ ద హోల్ బీయింగ్ రీమ్డ్. ఈ టేపర్ లీడ్ ఉండడం వల్ల అది ఖచ్చితంగా సెంటర్లో, హోల్ యొక్క సెంటర్లో కూర్చొని సెంటర్ను కరెక్ట్గా ఎన్లార్జ్ చేయడానికి నీట్గా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఇది టేపర్ లీడ్ అనమాట. ఈ టేపర్ లీడ్ అనేది కరెక్ట్గా సెంటర్లో కూర్చొని కరెక్ట్గా హోల్ను ఎన్లార్జ్ చేయడానికి, ఇది కరెక్ట్గా సెట్ కావడానికి టేపర్ లీడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ టేపర్ లీడ్ యాంగిల్, ఇది ఎంత యాంగిల్ అనేది ఈ పక్క చూపిస్తున్నాడు. ఈ టేపర్ లీడ్ అనేది ఈ నుంచి ఈడు దాకా ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది ఎక్స్టెన్షన్ చేసి చూపించినాడు అనమాట. మోస్ట్ హ్యాండ్ రీమర్స్ ఆర్ ఫర్ రైట్ హ్యాండ్ కటింగ్. ఎక్కువ రీమర్స్ అన్నీ కూడా రైట్ సైడ్ తిప్పుతూ ఉన్నప్పుడు అవి కట్ అవుతూ ఉంటాయి. అంటే రైట్ హ్యాండ్ కటింగ్ ఎడ్జెస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఫ్లూటెడ్ హ్యాండ్ రీమర్స్ హ్యావ్ ఏ లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్. ఈ ఏవైతే హ్యాండ్ రీమర్స్ ఉంటాయో చేతితో తిప్పేటివి, వీటిలకు హెలిక్స్ అనేది లెఫ్ట్ సైడ్, అంటే ఆ యొక్క యాంగిల్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకెళ్ళి ఉంటారు అనమాట. ది లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ విల్ ప్రొడ్యూస్ స్మూత్ కటింగ్ యాక్షన్ అండ్ ఫినిష్. అట్లా లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల, అంటే ఇట్లా మనం రైట్ సైడ్ తిప్పినప్పుడు ఈ యాంగిల్ అనేది ఇట్లా టేపర్గా ఉంటుంది కాబట్టి చిన్నగా స్మూత్గా కట్ అవుతూ నీట్గా హోల్ని ఫినిష్ చేస్తుంది అనమాట. మోస్ట్ రీమర్స్ మిషన్ ఆర్ హ్యాండ్ హ్యావ్ అన్ఈవన్ స్పేసింగ్ ఆఫ్ టీత్. అంటే ఈ పళ్ళు అనేటివి కూడా అన్నీ ఒకే డిస్టెన్స్లో పళ్ళు ఉండవు అనమాట. అంటే కటింగ్ ఎడ్జెస్ అన్నీ ఒకే పద్ధతిలో ఉండవు. అంటే ఒకదాని నుంచి ఇంకొక కటింగ్ ఎడ్జ్కి మధ్య దూరము ఖచ్చితంగా ఇన్ని డిగ్రీలని కానీ ఖచ్చితంగా ఇంత కొలతని కానీ ఏమి ఉండదు అనమాట. ఒక్కోదానికి ఒక్కొక్క యాంగిల్ స్పేసింగ్ డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. చూపిస్తుంది, ఫోటోలో చూపిస్తా. దిస్ ఫీచర్స్ ఆఫ్ రీమర్ హెల్ప్స్ టు రెడ్యూస్ క్యాదరింగ్ వెయిల్ రీమింగ్. అంటే చాటరింగ్ అంటే ఏంది, డ్రీమర్ వేసేటప్పుడు టక్ కానీ కొద్దిగా వైబ్రేషన్ లాగా రావడం, అట్లా ఉండకుండా ఈ అన్ఈవెన్ కటింగ్ ఎడ్జెస్ అనేవి ఫామ్ చేసి ఉంటారు అనమాట. టైప్స్, ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్. సరే, ఇది ఒకసారి మనం ఈ ఫోటోలో చూద్దాం. ఇట్లా యొక్క యాంగిల్ అనేది ఏ విధంగా ఇచ్చింటాడు అనేది. సో ఇట్లా ఇవి కటింగ్ ఎడ్జెస్. ఇక్కడ నుంచి ఇదో కటింగ్ ఎడ్జ్, ఇదో కటింగ్ ఎడ్జ్, ఇదో కటింగ్ ఎడ్జ్, ఇదో కటింగ్ ఎడ్జ్, ఇదో కటింగ్ ఎడ్జ్. ఇట్లా యొక్క కటింగ్ ఎడ్జెస్ ఇక్కడి నుంచి తీసుకుంటే కన్నా ఈ కటింగ్ ఎడ్జ్కి మధ్య దూరం వచ్చేసి 9 degrees 3 minutes ఉంది. ఇక్కడ 58 degrees 2 minutes ఉంది. ఇక్కడ 62 degrees 5 minutes ఉంది. సేమ్ మళ్ళీ ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. దీనికి ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఇది డెడ్ ఆపోజిట్. ఇది 62 degrees 5 minutes. ఇట్లా అన్ఈవెన్గా అన్నీ ఒకటే డిగ్రీలలో ఉండవు అనమాట. ఇది 59 3 డిగ్రీలు, ఇది 58 2 డిగ్రీలు, ఇది 62 5 డిగ్రీలు.
అంటే 59°3', 58°2', 62°5', ఇట్లా రకరకాల యాంగిల్స్లలో ఉంటాయన్నమాట. అన్నీ ఒకే యాంగిల్స్లో ఇచ్చిండాడు. తర్వాత టైప్స్, ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్. ఈ హ్యాండ్ రీమర్స్లలో ఏ టైప్స్ ఉన్నాయో చూద్దాం. హ్యాండ్ రీమర్స్ విత్ డిఫరెంట్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ మెట్టింగ్ డిఫరెంట్ రీమింగ్ కండిషన్స్. ది కామన్లీ యూజ్డ్ టైప్స్ ఆర్ లిస్టెడ్ హియర్. ఇక్కడ మనకు రకరకాల అచీవ్మెంట్లు, అంటే హోల్ యొక్క ఫినిషింగ్లు ఏ విధంగా ఉండాలనే దాన్ని బట్టి రకరకాల హ్యాండ్ రీమర్లు మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. అవేంటివంటే ఫీచర్స్ వచ్చేసి మనకు ప్యారలల్ హ్యాండ్ రీమర్ విత్ ప్యారలల్ షాంక్. ప్యారలల్ హ్యాండ్ రీమర్ విత్ ప్యారలల్ షాంక్ అంటే ఇక్కడ ప్యారలల్ హ్యాండ్ రీమర్ విత్ ప్యారలల్ షాంక్. అది చూద్దాం ముందు. అంటే ఈ హ్యాండ్ రీమర్లో మనకు రీమర్ అంతా కూడా ప్యారలల్గానే ఉంటుందన్నమాట. షాంక్ ప్యారలల్గానే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి కటింగ్ ఎడ్జెస్, రీమర్లో ఉన్నటువంటి కటింగ్ ఎడ్జెస్, ఫ్లూట్స్ ఇవన్నీ కూడా స్ట్రైట్గానే ఉంటాయి. ఏ రీమర్ విచ్ హ్యాస్ virtually parallel cutting edges with taper and bevel lead. సో ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడంటే ఈ రీమర్స్ యొక్క ఈ ఇట్లా ప్యారలల్గా ఉంటాయన్నమాట. ఈ కటింగ్ ఎడ్జెస్ అని ప్యారలల్గా ఉంటాయి, షాంక్ కూడా ప్యారలల్గానే ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్యారలల్గా ఉంటుంది. వీటి యొక్క బెవిల్ లీడ్ కూడా కరెక్ట్గా ఎంత ఉండాలో అది ఉంటుందన్నమాట. ది బాడీ ఆఫ్ ద రీమర్ ఈస్ ఇంటిగ్రల్ విత్ ఏ షాంక్. బాడీ షాంక్ అంతా కూడా ఒకటే పోర్షన్ అనమాట. ఒకటే మెటీరియల్ తోటి ఈ రీమర్ అంతా కూడా తయారు చేస్తారనమాట. ది షాంక్ హ్యాస్ ద నామినల్ డయామీటర్ ఆఫ్ ద కట్టింగ్ ఎడ్జెస్. అంటే ఈ షాంకు అంటే ఈ రీమర్ యొక్క సైజు ఎంత ఉండాలనో ఆ సైజుకే ఈ ప్యారలల్ షాంక్ యొక్క సైజు కూడా ఉంటుంది. అంటే మనము రీమర్ సైజును కొలుసుకోవడానికి ఇది ఇక్కడ అనుకూలంగా లేకపోయినా కూడా ఇక్కడ ఈ ప్యారలల్ షాంక్ మీద ఆ రీమర్ సైజ్ ఎంతో కొలుసుకోవచ్చు అనమాట. The shank has the nominal diameter of the cutting edge. One end of the shank is equal square shape for turning it with a taper wrench. ఇక్కడ ఒక ఎండ్ వచ్చేసి ఇట్లా ట్యాప్ రించ్ను సెట్ చేసుకోవడానికి అనుకూలంగా స్క్వేర్ హెడ్ ఉంటుందన్నమాట. తర్వాత ప్యారలల్ రీమర్స్ ఆర్ అవైలబుల్ విత్ స్ట్రైట్ అండ్ హెలికల్ ఫ్లూటెడ్. ఈ రీమర్స్ అనేవి హ్యాండ్ రీమర్స్ అనేవి మనకు స్ట్రైట్ ఫ్లూటెడ్గా ఉంటాయి, హెలికల్ ఫ్లూటెడ్గా కూడా, రెండు విధాలుగా కూడా మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. తర్వాత ప్యారలల్ రీమర్స్ అవైలబుల్ విత్ స్ట్రైట్ అండ్ హెలికల్ ఫ్లూట్స్. దిస్ ఈస్ ద కామన్లీ యూజ్డ్ హ్యాండ్ రీమర్ ఫర్ రీమింగ్ హోల్స్ విత్ ప్యారలల్ సైడ్స్. అంటే ప్యారలల్ సైడ్స్ అంటే రౌండ్గా ఉన్నటువంటి ప్యారలల్ సైడ్స్ను మనం రీమింగ్ చేసుకోవడానికి ఈ హ్యాండ్ రీమర్స్ అనేవి మనకు మోస్ట్ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. రీమర్స్ కామన్లీ యూస్డ్ ఇన్ వర్క్షాప్స్ ప్రొడ్యూస్ H7 హోల్స్. అంటే దాని యొక్క ఫినిషింగ్ H7లో ఉండేటట్టుగా, క్యాపిటల్ H7లో ఉండేటట్టుగా దాని ఫినిషింగ్ను చేసుకోవడానికి ఈ రీమర్స్ ఉపయోగిస్తారనమాట. అంటే ఈ H7 అనేది ప్లస్ టాలరెన్సా మైనస్ టాలరెన్స్ అనేది మనం చూద్దాం తర్వాత. అంటే మనకు లిమిట్స్ ఫిట్స్ టాలరెన్స్లలో డ్రాయింగ్లో ఇస్తాడు. H7 అనేది హోల్కు ప్లస్లో ఉంటుందా మైనస్లో ఉంటుందా, అది ఎన్ని పాయింట్లలో ఉంటుంది, అంటే ఎన్ని మైక్రాన్స్లో ఉంటుంది అనేది చూద్దాం. హ్యాండ్ రీమర్స్ విత్ పైలట్ హోల్. ఇక్కడ పైలట్ అనేది ఇక్కడ ఇచ్చినాడు అనమాట. హ్యాండ్ రీమర్స్ విత్ పైలట్ హోల్. పైలట్ డయామీటర్, ఇది పైలట్ డయామీటర్, మామూలు రీమర్ ఇది. ఫర్ దిస్ టైప్ ఆఫ్ రీమర్ ఏ పోర్షన్ ఆఫ్ ద బాడీ ఈజ్ సిలిండ్రికల్లీ గ్రౌండ్ టు ఫార్మ్ ఏ పైలట్ అట్ ద ఎంటైర్ ఎండ్. అంటే ఈ ముందు భాగంలో ఈ భాగం అంతా కూడా హోల్ యొక్క సైజుకు కరెక్ట్గా గ్రైండింగ్ చేసి ఫినిషింగ్ చేసింటారు అనమాట. ఏ హోల్ని అయితే మనము రీమింగ్ చేస్తున్నామో ఆ హోల్ సైజుకు ఈ ఎండ్ భాగాన్ని పైలట్ లాగా తయారు చేసి దాన్ని గ్రైండింగ్ చేసి ఫినిషింగ్ చేసింటారు అనమాట. ది పైలట్ కీప్స్ ద రీమర్ కాన్సెంట్రిక్ విత్ ద హోల్ బీయింగ్ రీమ్డ్. అంటే హోల్లో పెట్టినప్పుడు ఈ పైలట్ అనేది ఏం చేస్తుందంటే రీమర్ను చక్కగా ఉండేటట్టుగా కాన్సెంట్రిక్లో ఒక హోల్ యొక్క స్ట్రైట్నెస్, రీమర్ యొక్క స్ట్రైట్నెస్ ఈక్వల్గా ఉండేటట్టుగా ఒక కాన్సెంట్రిక్లో ఉండడానికి ఈ పైలట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి
సాకెట్ రీమర్ విత్ ప్యారలల్ షాంక్. సాకెట్ రీమర్ విత్ ప్యారలల్ షాంక్. సాకెట్ రీమర్ అంటే ఆ షాంక్ యొక్క భాగం కొద్దిగా సాకెట్లతోటి ఉపయోగించుకోవడానికి కానీ లేకపోతే షాకెట్ లాగా ఉండడానికి కానీ అనుకూలంగా ఉన్నటువంటి రీమర్స్ అనమాట. ఇవి 5Aలో 5Bలో చూపించినాడు. ఇవి సాకెట్ రీమర్స్. ఇది అంటే సాకెట్ అంటే మనకు టేపర్లో ఉండేటం అనమాట. టేపర్ అనమాట ఇవి యాక్చువల్గా. ఈ టేపర్, ఇది ప్యారలల్. చూద్దాం ఇక్కడ ఏం రాసినాడు. సాకెట్ రీమర్స్ విత్ ప్యారలల్ షాంక్. దిస్ రీమర్స్ హ్యాస్ టేపర్డ్ కటింగ్ ఎడ్జెస్ టు షూట్ మెట్రిక్ మోర్స్ టేపర్స్. అంటే మోర్స్ టేపర్స్ను ఆల్రెడీ మనం డ్రిల్లింగ్ చేసి లేకపోతే బోరింగ్ చేసి టేపర్ హోల్స్ని తయారు చేసి ఉంటాం. ఆ హోల్స్ని ఫినిషింగ్ చేసుకోవడానికి ఈ టేపర్ రీమర్స్ను ఉపయోగిస్తారు. అయితే వీటి యొక్క షాంక్ వచ్చేసి ప్యారలల్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇది ప్యారలల్గా ఉంటుంది. ఈ భాగం వచ్చేసి మనకు ట్యాప్ రించి పెట్టుకోవడానికి అనుకూలంగా స్క్వేర్ హెడ్ ఉంటుంది. ఈ రీమర్ వచ్చేసి టేపర్ ఉంటుంది. ఈ టేపర్ ఏ టేపర్ అంటే ఇది మోర్స్ టేపర్. అంటే మనకు సెంటర్లు కూర్చోడానికి, డ్రిల్ చెక్కు, స్లీవ్లు కూర్చోడానికి, డ్రిల్ బిట్లు కూర్చోడానికి అనుకూలంగా ఏ హోల్స్ని అయితే తయారు చేసి ఉంటామో అవి కూడా మోర్స్ టేపర్లోనే ఉంటాయి. ఈ రీమర్స్ ఆ మోర్స్ టేపర్ను ఫినిషింగ్ చేసుకోవడానికి ఈ రీమర్స్ను ఉపయోగిస్తారనమాట. దాంట్లో మనం ఇక్కడ ఏమంటున్నాము, సాకెట్ రీమర్ విత్ ప్యారలల్ షాంక్. అంటే సాకెట్ రీమర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మోర్స్ టేపర్స్ కలిగినటువంటి హోల్స్ను ఫినిషింగ్ చేసుకోవడానికి ఈ సాకెట్ రీమర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ది సాకెట్ రీమర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీమింగ్ ఇంటర్నల్ మోర్స్ టేపర్డ్ హోల్స్. అంటే లోపల ఏవైతే టేపర్ హోల్స్ ఉంటాయో, మోర్స్ టేపర్ కలిగి ఉంటాయో వాటిని రీమింగ్ చేసుకోవడానికి ఈ సాకెట్ రీమర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ది ఫ్లూట్స్ ఆర్ ఎయిదర్ స్ట్రైట్ ఆర్ హెలికల్. దీనికి ఉన్నటువంటి ఫ్లూట్స్ వచ్చేసి ఇట్లా హెలికల్ షేప్లో అయినా ఉంటాయి, లేదంటే స్ట్రైట్గానైనా ఉంటాయి. ఇది స్ట్రైట్గా ఉన్నటువంటి హెలికల్స్, ఇవి టేపర్గా ఉన్నటువంటి హెలికల్స్. సో ది సాకెట్ రీమర్ ఈస్ యూజ్డ్ ఫర్ రీమింగ్ ఇంటర్నల్ మోర్స్ టేపర్ హోల్స్. అంటే లోపల ఉన్నటువంటి మోర్స్ టేపర్ను ఫినిషింగ్ చేసుకోవడానికి ఈ సాకెట్ రీమర్ విత్ ప్యారలల్ షాంక్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాకెట్ రీమర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే కనుక ఇంటర్నల్ మోర్స్ టేపర్ హోల్స్ను ఫినిషింగ్ చేసుకోవడానికి ఈ సాకెట్ రీమర్ అనేది ఉపయోగపడుతుంది. అయితే దీని యొక్క కటింగ్ ఎడ్జెస్ స్ట్రైట్గా అయినా ఉంటాయి, ఇట్లా హెలికల్గానే ఉంటాయి. కాకపోతే రెండింటికి షాంకులు మాత్రం స్ట్రైట్గానే ఉండి ట్యాప్ రించిని కూర్చోబెట్టుకొని తిప్పుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. తర్వాత దిస్ రీమర్ హ్యాస్ టేపర్డ్ కటింగ్ ఎడ్జెస్ ఫర్ రీమింగ్ టేపర్ హోల్స్ టు షూట్ టేపర్ పిన్స్. అట్లనే వీటిలకు టేపర్ పిన్స్ను కూర్చోబెట్టడానికి అనుకూలంగా. తర్వాత వచ్చేసి మనకు టేపర్ పిన్ హ్యాండ్ రీమర్. ఫిగర్ 5Cలో ఇది టేపర్ పిన్ హ్యాండ్ రీమర్. అంటే పిన్స్ మిషన్ టూల్స్లలో ఎక్కువ పిన్స్ ఉంటాయన్నమాట. కనెక్టింగ్ చేయడానికి పిన్స్ ఉపయోగిస్తారు. ఆ పిన్స్ హోల్స్ను ఫినిషింగ్ చేసుకోవడానికి ఈ పిన్ రీమర్స్ను ఉపయోగిస్తారు. అంటే సన్న హోల్స్, వాటి యొక్క టేపర్ ఎంత ఉంటుందంటే 50 mm-లో 1 mm టేపర్ కలిగి ఉంటాయి అన్నమాట. 1/50 అని ఇచ్చింటాడు, చూస్తాం అది ఉంటుందిలే 1/100. అంటే ఈ టేపర్ వచ్చేసి మొత్తం ఈ పిన్ యొక్క లెంగ్త్ మనకు 50 mm లెంగ్త్ ఉంటే కనుక దాని యొక్క డయామీటర్లో టేపర్ వచ్చేసి మనకు పెద్ద డయామీటర్ వచ్చేసి 50 mm 5 mm ఉంటే చిన్న డయామీటర్ వచ్చేసి 0.5 mm ఉంటుంది అన్నమాట. అట్లా 50/1 mm ఆ విధంగా ఉంటుంది టేపర్ పిన్ రీమర్స్. ఇది టేపర్ పిన్ రీమర్ అంటే లైట్గా టేపర్ ఉంటుంది అన్నమాట, ఎక్కువ టేపర్ ఉండకుండా. ఇక్కడ ఏం రాసినాడో చూద్దాం. దిస్ రీమర్ హ్యాస్ టేపర్డ్ కటింగ్ ఎడ్జెస్ ఫర్ రీమింగ్ టేపర్ రోల్స్ టు షూట్ పిన్స్. టేపర్ పిన్స్ కూర్చోవడానికి అనుకూలంగా ఈ పిన్ రీమర్ అనేది ఉపయోగిస్తారు. ఏ టేపర్ పిన్ రీమర్ హీస్ మేడ్ విత్ ఏ టేపర్ ఆఫ్ 1/50. అంటే ఈ పిన్నులకు యాక్చువల్గా ఉన్నటువంటి టేపర్ ఏ విధంగా ఉంటుందంటే 50 mm లెంగ్త్ ఉన్నటువంటి పిన్నుకు 1 mm టేపర్ ఉంటుందన్నమాట. అంటే ఒక ఎండు సపోజ్ ఒక ఎండ్ వచ్చేసి పెద్ద డయామీటర్ 10 mm ఉంటే కనుక చిన్న డయామీటర్ వచ్చేసి 1 mm తక్కువ ఉంటుంది, అంటే 9 mm ఉంటుంది. అంటే స్మాల్ టేపర్ సైజ్ వచ్చేసి మనకు 9 mm ఉంటుంది, బిగ్ డయామీటర్ వచ్చేసి 10 mm ఉంటుంది. అంటే 50 mm లెంగ్త్ ఉన్నటువంటి పిన్ యొక్క టేపర్ మనకి ఎంత ఉంటుందంటే పెద్ద డయామీటర్ 50 mm 10 mm ఉంటే చిన్న డయామీటర్ 9 mm ఉంటుంది. అంటే పిన్ యొక్క లెంగ్త్ 50 mm ఉన్నప్పుడు ఇది బాగా అర్థం చేసుకోండి. తర్వాత యూస్ ఆఫ్
స్ట్రైట్ అండ్ హెలికల్ ఫ్లూటెడ్ రిమర్. యూస్ ఆఫ్ స్ట్రైట్ అండ్ హెలికల్ ఫ్లూటెడ్ రిమర్ అంటే స్ట్రైట్గా ఫ్లూట్స్ ఉన్నటువంటిది లేకపోతే హెలికల్ ఫ్లూట్స్ ఉన్నటువంటి వాటి యొక్క ఉపయోగాలు ఏంటివి అనేది. స్ట్రైట్ ఫ్లూటెడ్ రిమర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ జనరల్ రీమింగ్ వర్క్స్. అంటే స్ట్రైట్గా ఉన్నటువంటి స్ట్రైట్గా ఉన్నటువంటి రీమర్స్ను మనము జనరల్గా ఉన్నటువంటి హోల్స్ను ఫినిషింగ్ చేసుకోవడానికి స్ట్రైట్ ఫ్లూటెడ్ రీమర్ను ఉపయోగిస్తాం అన్నమాట. అట్లనే హెలికల్ ఫ్లూటెడ్ రీమర్స్ ఆర్ particularly suitable for reaming holes with keyways, grooves or special lines cut into them. అంటే ఈ హోల్స్లలో ఒక్కోసారి ఆయిల్ హోల్స్ కానీ కీవేస్ కానీ చిన్న చిన్న స్ప్లైన్స్ కానీ ఏవైనా హోల్స్లలో ఉంటాయి అన్నమాట. అట్లాంటి హోల్స్ను ఫినిషింగ్ చేసుకోవడానికి ఈ హెలికల్ ఫ్లూటెడ్ రీమర్స్ను ఉపయోగిస్తారనమాట. ఎందుకంటే ఆ హెలికల్గా ఉండడం వల్ల మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రూ యొక్క డయామీటర్లో లేకపోతే ఆ గ్రూ యొక్క స్పేస్లో ఈ రీమర్ స్ట్రక్ ఇరిగిపోకుండా ఉండడానికి ఈ బ్రిడ్జింగ్ చేయడానికి అంటే ఒకదాని తర్వాత ఒక రీమరు వచ్చి అటాచ్మెంట్లు అవుతూ ఉంటుంది కాబట్టి అది కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది కవర్ చేసుకుంటూ పోయి ఆ హోల్ని ఫినిషింగ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఫినిషింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దిస్ హెలికల్ ఫ్లూయిడ్స్ బ్రిడ్జ్ ద గ్యాప్ అండర్ రెడ్యూస్డ్ బైండింగ్ అండ్ చాటరింగ్. అట్లనే ఇది చాటరింగ్ తగ్గిస్తుంది, అట్లనే బెండింగ్ను కూడా తగ్గిస్తుంది. అంటే రీమర్ అటా ఇటా కదులుతూ ఉండడం లేకపోతే ఎక్కడైతే కీవే ఉందో ఆ కీవేలోకి ఒక పక్కకు వాలిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా ఈ హెలికల్ ఫ్లూట్ ఉండడం వల్ల అవి వాట్లను అట్లా హెలికల్ ఫ్లూట్స్ అట్లా తీసుకురావడం వల్ల ఒకదాని తర్వాత ఒక కటింగ్ ఎడ్జ్ వచ్చి కూర్చుంటూ ఉంటుంది కాబట్టి అది చాటరింగ్ లేకుండా నీట్గా ఆ గ్రూవ్స్ ఉన్నటువంటి కీవే హోల్స్ను ఫినిషింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూపించాడు మనకు, ఇక్కడ ఈ హోల్ చూపించినాడు. ఇక్కడ వచ్చేసి మనకు ఇది స్ట్రైట్ ఫ్లూటెడ్ రీమర్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రక్ అవుతుంది. ఇక్కడ స్ట్రక్ కాకుండా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ పోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒకటి వచ్చి గురువులో కూర్చుంటే ఆడికి వచ్చేది స్ట్రక్ అయ్యేదానికి ఆస్కారం ఉందన్నమాట. అట్లా స్ట్రక్ కాకుండా ఒకటేమో ఈ పక్క ఉంటుంది, ఇంకొకటేమో ఆ పక్క ఉండి చిన్నగా ఆ గ్రూను తప్పించేస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మెటీరియల్ ఆఫ్ హ్యాండ్ రీమర్స్ యొక్క మెటీరియల్. వెన్ ద రీమర్స్ ఆర్ మేడ్ యాజ్ ఏ వన్ పీస్ కన్స్ట్రక్షన్ హై స్పీడ్ స్టీల్ ఈస్ యూజ్డ్. ఒకవేళ ఒకటే పీస్తో ఒకే మెటీరియల్ తోటి మొత్తం రీమర్ అంతా తయారు చేస్తే కానీ దాన్ని హై స్పీడ్ స్టీల్తో తయారు చేస్తారు. వెన్ దే ఆర్ మేడ్ యాజ్ టూ పీస్ కన్స్ట్రక్షన్ దెన్ ద కట్టింగ్ పోర్షన్ ఈస్ మేడ్ ఆఫ్ హై స్పీడ్ స్టీల్ వేల్ ద షాంక్ పోర్షన్ ఈస్ మేడ్ ఆఫ్ కార్బన్ స్టీల్. దే ఆర్ బట్ వెల్డెడ్ టుగెదర్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అర్థమైంది కదా. ఒకవేళ టూ పీస్ తోటి కన్నా తయారు చేస్తే కన్నా కటింగ్ ఎడ్జెస్ ఉన్నటువంటి పోర్షన్ అంతా కూడా హై స్పీడ్ స్టీల్తో తయారు చేస్తారు. మిగతా షాంక్ పోర్షన్ అంతా కూడా కార్బన్ స్టీల్తో తయారు చేసి వాటిలను ఫినిషింగ్ చేయకముందే బట్ వెల్డింగ్ చేసి రెండింటిని బాగా బట్ వెల్డింగ్ చేసి తర్వాతనే ఫినిషింగ్ చేస్తారనమాట. తర్వాత స్పెసిఫికేషన్ ఆఫ్ రీమర్. ఈ పక్క ఏముంది, స్పెసిఫికేషన్ ఆఫ్ రీమర్ను మనం ఏ విధంగా స్పెసిఫై చేయాలంటే ఏ విధంగా దానిలను పిలవాలా లేకపోతే అడగాల. ఒకవేళ మనం ఒక రీమర్ను స్టోర్లో నుంచి తెచ్చుకోవాలా, ఏ రీమర్ కావాలా, ఏ సైజు కావాలా, అది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దాని యొక్క స్పెసిఫికేషన్స్ అనమాట. టు స్పెసిఫై ఎ రీమర్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ టు బి గివన్: టైపు, ఫ్లూటు, షాంక్ ఎండ్, సైజు. ఇట్లా ఈ 4 మనము కన్సిడర్లోకి తీసుకోవాలి. అంటే టైపు ప్యారలల్ షాంకా, టేపర్ షాంకా, లేకపోతే ప్యారలల్ టీత్ కలిగినది టేపర్ కలిగినటువంటి టేపర్ ఫ్లూటెడా, అట్లనే ఫ్లూట్స్ కూడా టేపరా, స్ట్రైటా. తర్వాత షాంక్ ఎండ్ అంటే మిషన్ రీమరా లేకపోతే హ్యాండ్ రీమరా. షాంక్ ఎండ్ అంటే మనకు హ్యాండ్ రీమర్ అయితే కన్నా స్క్వేర్ హెడ్ ఉంటుంది, మిషన్ రీమర్ అయితే కన్నా టేపర్ షాంక్ ఉండి పైన ట్యాంగ్ ఉంటుంది అన్నమాట. తర్వాత సైజు డయామీటర్ ఎంత అనేది మనము చెప్పాలన్నమాట. హ్యాండ్ రీమర్ స్ట్రైట్ ఫ్లూటెడ్ ప్యారలల్ షాంక్ ఆఫ్ 20 డయా 20 mm. అంటే హ్యాండ్ రీమర్ అనేది స్ట్రైట్ ఫ్లూట్గా ఉండాలి, దానికి ప్యారలల్ షాంక్ ఉండాలి, అట్లనే దాని డయామీటర్ వచ్చేసి 20 mm ఉండాలి. అది స్పెసిఫికేషన్ అనమాట. తర్వాత వచ్చేసి
ఓకే ఓకే ఈ క్లాస్ మనం మళ్ళీ చెప్పుకుందాం. డ్రిల్ సైజ్ ఫర్ రీమింగ్ అంటే రీమింగ్ చేసుకోవడానికి వేయాల్సినటువంటి డ్రిల్ సైజ్ ఎంత ఉండాలి అనేది తర్వాత క్లాస్లో చూద్దాము. ఇది చిన్న క్లాసే, చెప్పేస్తే అయిపోతుందిలే, చెప్పేస్తే ఇప్పుడే. డిటర్మైన్ ద హోల్ సైజ్ ఫర్ రీమింగ్. హోల్ సైజ్ అంటే రీమింగ్ చేయడానికి హోల్ ఏ సైజులో ఉంచాలి. సపోజ్ మనము 10 mm హోల్ను ఫినిషింగ్ చేయాలి రీమర్తో. ఆ 10 mm హోల్ను ఫినిషింగ్ చేయాలంటే కానీ ఆ వేసుకోవాల్సినటువంటి డ్రిల్ సైజ్ ఎంత అనేది తెలుసుకోవడం అనమాట. ఫర్ రీమింగ్ విత్ ఏ హ్యాండ్ ఆర్ మిషన్ రీమర్ ద హోల్ డ్రిల్డ్ షుడ్ బి స్మాలర్ దెన్ ద రీమర్ సైజ్. ఒకవేళ రీమింగ్ చేయాల్సి వస్తే, ఒకవేళ ఫినిషింగ్ అయినటువంటి హోల్ 10 mm ఉంటే, ఆ 10 mm హోల్ని ఫినిషింగ్ చేయాలంటే కనుక వేసుకోవాల్సినటువంటి డ్రిల్ సైజు రీమర్ సైజు కంటే కూడా చిన్నదిగా ఉండాలి. అర్థమైంది కదా? వేసుకోవాల్సినటువంటి రీమర్ సైజు వచ్చేసి ఖచ్చితంగా 10 mm అయితే, అంటే 10.0 ±02 కానీ 0.4 కానీ ఇచ్చింటే కనుక దానికంటే కూడా సైజు తక్కువగా ఉన్నటువంటి డ్రిల్ వేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా అంటే ద డ్రిల్డ్ హోల్డ్ షుడ్ హ్యావ్ సఫిషియంట్ మెటీరియల్ ఫర్ ఫినిషింగ్ విత్ ద రీమర్. రీమర్తో ఫినిషింగ్ చేసుకోవడానికి ఎంత మెటీరియల్ అయితే ఉండాలో ఆ మెటీరియల్ను ఉండేటట్టుగా ఆ డ్రిల్ హోల్ వేసుకోవాలన్నమాట. ఎక్స్సివ్ మెటల్ విల్ ఇంపోజ్ ఏ స్ట్రెయిన్ ఆన్ ద కటింగ్ ఎడ్జెస్ ఆఫ్ ద రీమర్ అండ్ డ్యామేజ్ ఇట్. ఒకవేళ ఎక్కువ మెటీరియల్ కన్నా ఉంటే, అంటే మనం వేసుకోవాల్సిన సైజు 10 mm అయితే డ్రిల్ వేయాల్సిన సైజు 9.8, 9.9, 9.95 ఇచ్చింటాడు. ఆ సైజే ఉండాలి. అంతకంటే ఎక్కువ మెటీరియల్ మిగిలి ఉంటే, అంటే 9 mm వేసుకోవడము లేకపోతే 8.5 వేసుకోవడం అట్లా చేయకూడదు. అట్లా చేస్తే కానీ ఎక్కువ మెటీరియల్ తీయాల్సి వస్తుంది. అట్లా ఎక్కువ మెటీరియల్ తీయాలంటే ఈ రీమర్లు తీయలేవు, ఈ ఫినిషింగ్ చేసుకోవడానికి పనికి వచ్చేటివి. కాబట్టి ఇవి ఎక్కువ కటింగ్ ఎడ్జెస్ జస్ట్ చేసినటువంటి హోల్ను జస్ట్ ఫినిషింగ్ చేసుకోవడానికి లైట్గా ఉన్నటువంటి మెటీరియల్ మాత్రమే ఫినిషింగ్ చేయగలుగుతాయి అన్నమాట కట్ చేసి. దీంట్లో కాలిక్యులేటింగ్ డ్రిల్ సైజ్ ఫర్ రీమర్, ఏ విధంగా ఆ డ్రిల్ సైజ్ను మనం కాలిక్యులేట్ చేసుకోవాలనేది. ఏ మెథడ్ జనరల్లీ ప్రాక్టీస్ ఇన్ వర్క్షాప్ ఈస్ బై అప్లయింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. ఈ కింద ఇచ్చినటువంటి ఫార్ములాను ఉపయోగించి ఈ డ్రిల్ సైజ్ అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. డ్రిల్ సైజ్ ఈక్వల్ టు రీమ్డ్ సైజ్ మైనస్ అండర్ సైజ్ ప్లస్ ఓవర్ సైజ్. ఇక్కడ తక్కువగా ఉండాల్సినటువంటి సైజు ప్లస్ రావాల్సినటువంటి ఓవర్ సైజు, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే డ్రిల్ సైజు ఎంత ఉండాలా రీమింగ్ చేసిన తర్వాత, హోల్ సైజు ఎంత ఉండాలా, అంటే రీమింగ్ చేసిన తర్వాత ఉండాల్సినటువంటి సైజు ఏదైతే ఉందో అది ఈజ్ ఈక్వల్ టు రీమ్డ్ సైజు, అంటే రీమింగ్ చేసేటువంటి సైజు మైనస్ అండర్ సైజ్ ప్లస్ ఓవర్ సైజ్. అంటే ఇక్కడ 2 సైజులు ఇచ్చినాడు. సరే, ఇక్కడ ఫినిష్డ్ సైజ్ ఏందో చూద్దాం. ఫినిష్డ్ సైజ్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద రీమర్. రీమర్ యొక్క డయామీటర్ 20 mm ఉంటే అది ఫినిష్డ్ సైజ్. అంటే రీమింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ హోలు 20 mm వస్తే కానీ అది రీమర్ యొక్క సైజు. అంటే దానికి అండర్ సైజు ఓవర్ సైజ్ అన్నీ కలిపిన తర్వాత ఆ రీమింగ్ చేసినటువంటి హోల్ సైజ్ వచ్చేసి మనకు ఖచ్చితంగా 20 mm ఉంటుందన్నమాట. అండర్ సైజ్ అంటే ఏంటంటే ద అండర్ సైజ్ ఇస్ ద రికమెండెడ్ రిడక్షన్ ఇన్ సైజ్ ఫర్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ డ్రిల్ డయామీటర్స్. అంటే ఈ డ్రిల్ డయామీటర్స్ ఇప్పుడు చిన్న 6 mm నుంచి 10 mm వరకు ఉంటాయి అనుకోండి, వాటిలో రేంజ్ వచ్చేసి మనకు 0.02లో కానీ 0.4లో కానీ అండర్ సైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 10 mm నుంచి 15 వరకు లేకపోతే 20 వరకు అయితే కానీ దానికి ఇంకొంచెం ఎక్కువ మెటీరియల్ ఇచ్చింటాడు అనమాట. అంటే 0.6 కానీ 0.8 కానీ అట్లా రీమ్ సైజు ఇచ్చింటాడు అనమాట. అది అండర్ సైజ్. సో ఆ విధంగా కాలిక్యులేట్ చేసుకుంటే మనము ఈ డ్రిల్ సైజును మనము ఎన్నిక చేసుకోవాలి. సరే, తర్వాత వచ్చేసి మనకు అండర్ సైజ్ ఫర్ రీమింగ్ చేసుకోవడానికి అండర్ సైజ్ ఏమేమి ఉంటాయి. డయామీటర్ ఆఫ్ రెడీ రీమ్డ్ హోల్, రీమ్ చేసినటువంటి డయామీటర్ కలిగినటువంటి హోల్ అండర్ 5 అంటే 5 mmకు లోపల ఉన్నటువంటి హోల్స్కు 0.1 నుంచి 0.2 mm వరకు అండర్ సైజ్ ఉండొచ్చు. అంటే 4.9 కానీ 4.8 కానీ ఉండొచ్చు అనమాట. ఒకవేళ 5 mm నుంచి 20 mm వరకు ఉంటే కనుక ఏది రీమింగ్ సైజు 0.2 నుంచి 0.3 mm ఓవర్ సైజ్ ఉండొచ్చు. అంటే డ్రిల్ యొక్క సైజు, అంటే మిగిలిచాల్సినటువంటి సైజు వచ్చేసి మనకు ఒకవేళ 5 mm తీసుకున్నాం అనుకోండి 4.8 కానీ 4.9 4.7 కానీ ఉండొచ్చు. అట్లనే 20 mm తీసుకుంటే 19.98 కానీ 19.97 కానీ ఉండొచ్చు. అట్లనే 21 నుంచి 50 mm వరకు తీసుకుంటే కానీ 0.3 నుంచి 0.5 వరకు మెటీరియల్ ఎక్స్ట్రాగా ఉండొచ్చు. అంటే డ్రిల్ సైజు తగ్గి ఉండడం, 0.3 తక్కువ 0.5 తక్కువ. అంటే 21 mm రీమ్ సైజు రావాలంటే కానీ మనము 20.97 కానీ
20.95 కానీ వేసుకుంటాం. 9.5 20.5 లేకపోతే 20.7 అంటే ఆటోమేటిక్గా 0.3 0.5 మెటీరియల్ ఆల్రెడీ మనకు అక్కడ మిగిలే ఉంటుంది. ఈ మెటీరియల్ అయితే రీమ్ చేస్తాం అనమాట. రీమింగ్ చేసుకోవడానికి ఉండాల్సినటువంటి మెటీరియల్ ఇది. అంటే 5 mm లోపల అయితే కన్నా 0.1 నుంచి 0.2 mm మెటీరియల్ ఫినిషింగ్ సైజ్ కోసం ఉండాలి రీమింగ్ చేసుకోవడానికి. ఒకవేళ 5 mm నుంచి 20 mm అయితే కన్నా 0.2 నుంచి 0.3 ఉండాలి. ఒకవేళ 21 నుంచి 50 అయితే కన్నా 0.3 నుంచి 0.5 వరకు మెటీరియల్ ఉండొచ్చు. ఒకవేళ 50 mm కంటే పెద్ద రీమర్లు కన్నా చేయాల్సి వస్తే కన్నా 0.5 నుంచి 1 mm వరకు ఉండొచ్చు అనమాట. సో అది అండర్ సైజ్, ఉండాల్సినటువంటి తక్కువ సైజు. ఓవర్ సైజ్ అంటే ఏంది? ఇట్ ఈస్ జనరలీ కన్సిడర్డ్ దట్ ఏ ట్విస్ట్ డ్రిల్ విల్ మేక్ ఏ హోల్ లార్జర్ దెన్ ఇట్స్ డయామీటర్. అంటే జనరల్గా మనము డ్రిల్లింగ్ వేసినప్పుడు సపోజ్ ఒక 10 mm హోల్ వేస్తున్నాము. ఆ 10 mm హోల్ ఒక డ్రిల్ మిషన్లో వేసినప్పుడు ఖచ్చితంగా అది 10 mm ఉండదు, కొద్దిగా పెద్ద సైజ్ అయి ఉంటుంది అనమాట. అంటే మిషన్ యొక్క కెపాసిటీని బట్టి, మిషన్ యొక్క రిజిడిటీని బట్టి, లేకపోతే ఆ మిషన్ యొక్క కెపాసిటీని బట్టి, లేకపోతే డ్రిల్ సైజ్ యొక్క కెపాసిటీని బట్టి, లేకపోతే కటింగ్ మెటీరియల్ని బట్టి, లేకపోతే కటింగ్ టూల్ యొక్క మెటీరియల్ని బట్టి, వాటి యొక్క షార్ప్నెస్ని బట్టి ఆ హోల్ అనేది రకరకాల సైజులో వచ్చింటుంది. ఒకవేళ మనము 10 mm వేస్తే పక్కా 10 mm అయితే రాదు. 0.2 కానీ 0.1 కానీ 0.05 కానీ తేడా వచ్చేదానికి ఆస్కారం ఉంది అనమాట. తక్కువ సైజు రావడానికి ఆస్కారం ఉంది, లేకపోతే ఎక్కువ సైజు కూడా రావచ్చు. సో ఇక్కడ మనకు ఓవర్ సైజ్ అంటే డ్రిల్ వేసిన తర్వాత ఆ డ్రిల్ సైజ్ ఎప్పుడు కూడా ఓవర్ సైజే ఉంటుంది, తక్కువ సైజు ఉండదు. ద ఓవర్ సైజ్ ఆఫ్ క్యాల్కులేషన్ పర్పస్ ఇస్ టేకన్ యాజ్ 0.05 mm ఫర్ ఆల్ డయామీటర్స్ ఆఫ్ డ్రిల్స్. సో ఇక్కడ ఏం చేసినాడంటే 0.05 mm ఎక్స్ట్రాగా తీసుకున్నాడు. అంటే మనం 10 mm డ్రిల్ వేస్తే కానీ అది ఖచ్చితంగా 10.05 mm ప్లస్ ఉంటుందన్నమాట. సో అది మనకి ఇక్కడ ఓవర్ సైజ్ అవుతుంది అనమాట. ఫర్ లైట్ మెటీరియల్స్ ద అండర్ సైజ్ విల్ బీ చూజన్ 50% లార్జర్. 50% లార్జర్ అంటే లైట్ మెటీరియల్స్ అంటే తేలిగ్గా ఉన్నటువంటి మెటీరియల్, అల్యూమినియం లాంటి మెటీరియల్ 50% లార్జర్గా చూపిస్తాయి. అంటే ఇక్కడ 0.05 అంటే అది 0.1గా కూడా చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, ఏ హోల్ ఈజ్ టు బి రీమ్డ్ ఆన్ మైల్డ్ స్టీల్ విత్ ఏ 10 mm reamer. వాట్ విల్ బి ద డయామీటర్ ఆఫ్ ద డ్రిల్ ఫర్ డ్రిల్లింగ్ ద హోల్ బిఫోర్ రీమింగ్. ఒకవేళ మైల్డ్ స్టీల్కి మనము 10 mm రీమర్ గాన వేయాల్సి వస్తే వేయాల్సినటువంటి డ్రిల్ సైజు ఎంత ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ రీమ్డ్ సైజ్ వచ్చేసి మనకు ఉండాల్సినటువంటి 10 mm సైజు, అండర్ సైజు ప్లస్ ఓవర్ సైజు ఈ రెండు కన్సిడర్ చేసుకోవాలి మనం. ఫినిష్డ్ సైజ్ వచ్చేసి మనకు 10 mm రావాలి. అంటే రీమింగ్ వేసిన తర్వాత రావాల్సిన సైజ్ వచ్చేసి పక్కా 10 mm రావాలి. అండర్ సైజ్ యాజ్ పర్ టేబుల్ ప్రకారం 10 mmకు -0.2 mm తీసేసింటాం అనమాట. ఇందాక చూపించినటువంటి టేబుల్ ప్రకారం 0.2 mm మైనస్ చేసింటాం. ఇది రీమింగ్ చేసుకోవడానికి ఉండాల్సినటువంటి మెటీరియల్ 0.2 ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా డ్రిల్ సైజ్ వచ్చేసి మనకి ఇక్కడ 0.2 mm మైనస్ అయి ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది? 9.8 mm డ్రిల్ సైజ్ వచ్చి ఉంటుంది. ఓవర్ సైజ్ ఎంత? ఇప్పుడు డ్రిల్ వేసిన తర్వాత ఆ హోల్ యొక్క సైజు ఎంత పెరుగుతుందని చెప్తున్నాము? 0.05 mm పెరుగుతుందని చెప్తున్నాం. అంటే టోటల్గా మనకు 0.025 mm మనకు టోటల్గా మైనస్ చేయాలన్నమాట. 0.25 డ్రిల్ సైజ్ వచ్చేసి మనకు 10 mm ఉన్నప్పుడు దాంట్లో నుంచి 0.25 mm మైనస్ చేసుకోవాలి. అప్పుడు మనకు 9.75 mm డ్రిల్ సైజ్ వేస్తే కనుక మనకు రీమ్ సైజ్ వచ్చేసి రీమింగ్ చేసిన తర్వాత 10 mm రీమర్ను రీమింగ్ చేసిన తర్వాత పక్కాగా 10 mm వచ్చేదానికి ఆస్కారం ఉంది. డిటర్మైన్ ద డ్రిల్ సైజ్ ఫర్ ద ఫాలోయింగ్ రీమర్స్. ఒకవేళ మనకు 15 mm రీమర్ సైజ్ ఇచ్చినాడు, రెండవది 4 mm ఇచ్చినాడు, మూడవది 40 mm ఇచ్చినాడు, నాలుగవది 19 mm. వీటిలకు మనము రీమింగ్ చేసుకోవాల్సినటువంటి సైజులను ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట. ఎంత డ్రిల్ వేయాలా అనేది ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట కింద లైన్లలో. తర్వాత రీమింగ్ చేసేటప్పుడు వచ్చేటువంటి డిఫెక్ట్స్ ఒకటి. తర్వాత నోట్, ఇఫ్ ద రీమ్డ్ హోల్ ఈస్ అండర్ సైజ్ ద కాజ్ ఈస్ దట్ ద రీమర్ ఈస్ వాన్ అవుట్. ఒకవేళ రీమింగ్ చేయాల్సినటువంటి మెటీరియల్ ఎక్కువగా ఉంటే కనుక అట్లాంటి దానిలలో రీమింగ్ చేయడం వల్ల రీమర్ తొందరగా అరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇది ఈ ఫార్ములా ప్రకారం మనము డ్రిల్ను వేయకుండా మన ఇష్టం వచ్చినట్టు 9.5 mm వేసుకున్నాం, 10 mm హోల్కు 9.5 mm డ్రిల్ వేసుకున్నాం అనుకోండి, అక్కడ దాదాపు 0.5 mm మెటీరియల్ మిగులుతూ ఉంది. యాక్చువల్గా మిగిలాల్సిన మెటీరియల్ ఎంత? 0.25 అంతవరకే ఉండాలి. అంతకంటే ఎక్కువ మెటీరియల్ ఉంటే కనుక
అట్లాంటి దానిలలో రీమింగ్ చేయడం వల్ల రీమర్లు తొందరగా అరిగిపోయేదానికి ఆస్కారం ఉందన్నమాట. ఆల్వేస్ ఇన్స్పెక్ట్ ద కండిషన్ ఆఫ్ ద రీమర్ బిఫోర్ కమాన్సింగ్ రీమింగ్ చేసే ముందు ఎప్పుడు కూడా రీమర్లను కరెక్ట్గా ఉండాలి లేవా, ఎడ్జెస్ అన్ని కరెక్ట్గా ఉండాలి లేవా, లేకపోతే కటింగ్ ఎడ్జెస్ షార్ప్నెస్ అదంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలా రీమింగ్ చేసే ముందు. యూస్ ఏ కూలెంట్ వేల్ రిమూవ్ మెటల్ చిప్స్ ఫ్రమ్ ద రీమర్ ఫ్రీక్వెంట్లీ, అడ్వాన్స్ ద రీమర్ స్లోలీ ఇన్ టు ద వర్క్. ఇక్కడ కూలెంట్ అనేది ఖచ్చితంగా మనము వేసుకుంటూనే ఉండాలి. కూలెంట్ వచ్చేసి మనము రీమింగ్ వేసేటప్పుడు ఆయిలే వేస్తాం అనమాట. రిమూవ్ మెటల్ చిప్స్ ఫ్రమ్ ద రీమర్ ఫ్రీక్వెంట్లీ, ఎప్పుడు కూడా రీమర్ను బయటికి తీసి దాంట్లో ఉన్నటువంటి చిప్స్ అన్నింటిని కూడా బయటికి తీసేసి తర్వాత రీమింగ్ చేసుకుంటూ ఉండాలి. అడ్వాన్స్ ద రీమర్ స్లోలీ ఇన్ టు ద వర్క్ పీస్, అంటే ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా చిన్నగా రీమర్ దానంతకు అదే పోయేటట్టుగా చిన్నగా తిప్పుకుంటూ ఉండాలి. మనం ప్రెజర్ ఇచ్చి కిందికి ప్రెజర్ ఇచ్చి రీమింగ్ చేయడం వల్ల రీమింగ్ అనేది సరిగా రాదు, ఫినిషింగ్ కూడా సరిగా రాదు, రీమర్ తొందరగా అరిగిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి రీమర్ ఎప్పుడు కూడా